పిన్నంత ప్రేమ. ఎపిసోడ్ 88 అక్కా తమ్ముడి అల్లరి. ఎంత చేసినా సమీర వెళ్లకపోవడంతో విజయ్ అభిరామ్తో కాల్ చేపిస్తాడు. కాని శామ్ మాత్రం కాల్ను కట్ చేసి ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి పెడుతుంది. సమీర విజయ్ దగ్గరికి రావడానికి ముఖ్య కారణం ఉంది. తాతయ్య పుట్టినరోజు నాడు విజయ్తో వచ్చిన అబ్బాయి గురించి తెలుసుకోవడం కోసం వచ్చింది. ఎలాగైనా తెలుసుకునే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకొని, హే విజ్జు, నీ ఫ్రెండ్ సంజయ్ ఏం చేస్తాడు అని అడిగింది సమీర. తను అవార్డ్ విన్నింగ్ జర్నలిస్ట్, పిఆర్ డిపార్ట్మెంట్ కి డైరెక్టర్. అయినా కూడా సంజయ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ను సంపాదించలేకపోయింది. అందుకే డైరెక్ట్ గా విజయ్ ను అడగాలని డిసైడ్ అయ్యింది. వెంటనే గుర్తుపట్టకపోయినా శామ్ పవిత్ర బాయ్ గెటప్ గురించి మాట్లాడుతుందని అర్థం చేసుకుని, అయినా నీకెందుకు అని ప్రశ్నిస్తాడు విజయ్. ఎందుకో విజయ్ మైండ్లో అనుమానం మొదలైంది. కొంపతీసి పెళ్లంటేనే ఇష్టపడని శామ్కి సంజయ్ నచ్చాడా అని తనలో తాను అనుకుంటాడు. ఆహా, ఊరికే అడుగుతున్నాను. మళ్ళీ మీరెప్పుడు కలుస్తున్నారు? నాకతన్నెప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నావు అంటూ ఎక్సైటెడ్ గా అడుగుతుంది సమీర. విజయ్ సమీర దగ్గరకు అతని వీల్ చైర్ ను మూవ్ చేసుకుంటూ వెళ్లి, శామ్, నీకతను నచ్చాడని మాత్రం చెప్పకు అని మెల్లగా అంటాడు విజయ్. ఏంటి విజు, నువ్వు ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? నేను కూడా మనిషినే, నాక్కూడా ఎవరో ఒకరు నచ్చుతారు. నన్ను ఆడపిల్లలాగే ట్రీట్ చేయడం లేదు ఎందుకు అంటూ విజయ్ ముఖం మీద అరిచి మళ్లీ నిమిషానికే పిచ్చిదానిలా ఏదో ఆలోచించుకుంటూ నవ్వుతుంది. మళ్లీ విజయ్ వైపు తిరిగి, విజు, మేమిద్దరం చూడ్డానికి బావుంటాం కదా అంటూ సిగ్గుపడుతూ అడుగుతుంది శామ్. శామ్, నువ్వెక్కువ మాట్లాడుతున్నావు, మీ ఇద్దరికి సెట్ అవ్వదు అని విజయ్ బదులిస్తాడు. విజయ్కి ఎందుకో శామ్ సంజయ్ ను ఇష్టపడ్డం నచ్చలేదు. అతని ముఖం కోపంతో ఆశ్చర్యంతో నిండిపోయింది. తన అక్క మగవేషంలో ఉన్న తన ప్రేయసితో ప్రేమలో పడినందుకు విజయ్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. సోఫా వెనక దాక్కుని వీళ్ల మాటలు వింటున్న పవిత్ర కూడా షాక్ అవుతుంది. సంజయ్ వేషంలో ఉన్న తననే విజయ్ వాళ్ల అక్క ఇష్టపడుతుందని తెలిసి ఎందుకో పవిత్ర చాలా ఆక్వర్డ్ గా ఫీల్ అవుతుంది. విజ్జు, నువ్వు అసలు నా తమ్ముడువేనా? నాకేం తక్కువ చెప్పు. అందంగా ఉంటాను, టాలెంట్ ఉంది, స్టేబుల్ జాబ్ ఉంది. అయినా నీ ఫ్రెండ్ కి సెట్ అవ్వనా? ఈ విషయం చెప్తే నువ్వు నాకు సపోర్ట్ చేస్తావని అనుకున్నాను. కాని నువ్వు నా గురించి ఆలోచించడమే మానేస్తావని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నీకు నా గురించి కంగారే లేదు. నేనంత ఈజీగా ఒకరిని ఇష్టపడినని నీకు తెలిసి కూడా ఇలా అంటున్నావా అంటూ అరుస్తుంది సమీర. శామ్ అరుపులు తట్టుకోలేక, కాని నువ్వు పెళ్లి చేసుకోవు అనుకున్నాను అంటూ వెటకారంగా బదులిస్తాడు. అది ఒకప్పుడు విజ్జు. సంజయ్ను చూశాక ఆలోచన మారింది. 30 ఏళ్ల నా హృదయంలో ఏదో తెలియని ఫీలింగ్ మొదలైంది. చూస్తుంటే దేవుడే మా ఇద్దరినీ కలుపుతాడేమో అనిపిస్తుంది అంటూ సిగ్గుపడుతూ చెప్తుంది సమీర. సమీర సిగ్గుపడడం ఇదే మొదటిసారి. అది చూసి విజయ్కి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక, ఆపే శామ్, సంజయ్ నీకన్నా 7 సంవత్సరాలు చిన్న. మీ ఇద్దరూ ఒకరికొకరు సెట్ అవ్వరు అంటూ చెప్తాడు. అయితే ఏంటి, ఐశ్వర్యరాయ్ కన్నా అభిషేక్ బచ్చన్ చిన్నవాడని నీకు తెలీదా? మహేష్ బాబు నమ్రత కన్నా 2 సంవత్సరాలు చిన్నవాడు. అదంతా ఎందుకు, సచిన్ అతని వైఫ్ అంజలి కన్నా 6 సంవత్సరాలు చిన్నవాడు. అయినా ఈ కాలంలో ఇవన్నీ ఎవరూ పట్టించుకోవడం లేదు. 7 ఇయర్స్ కాదు, 10 ఇయర్స్ గ్యాప్ ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు అంటూ క్లియర్ గా చెప్తుంది సమీర. మళ్లీ విజయ్ ను బుజ్జగిస్తూ, ప్లీజ్ రా విజ్జు, నాకు నువ్వు మాత్రమే హెల్ప్ చేయగలవు. నీ అక్క జీవితంలో హ్యాపీనెస్ నింపే అదృష్టం నీ చేతుల్లోనే ఉంది అంటూ కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడే నువ్వు అందగత్తెను, టాలెంటెడ్ అని చెప్పావు. మరి నిన్నెవరూ ప్రేమించలేదా? నీ అటెన్షన్ కోసం ట్రై చేయలేదా అంటూ అనుమానంగా అడుగుతాడు విజయ్. ఓ కమాన్ విజు, నేనింత పర్ఫెక్ట్ గా ఉన్నాను కాబట్టే అబ్బాయిలు నా దగ్గరికి రావడానికి కూడా భయపడుతున్నారు. ఇంత పర్ఫెక్ట్ గర్ల్ కి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండే ఉంటాడని అనుకుని చాలా మంది దగ్గరికి కూడా రావడం లేదు. దానికి నేనేం చేస్తాను చెప్పు అంటూ ఆర్గ్యూ చేస్తుంది సమీర. శామ్తో ఆర్గ్యూ చేయలేక, ఓకే ఓకే, నాకు అర్థమైంది. నేను మళ్లీ సంజయ్ను కలిసినప్పుడు నీ గురించి మాట్లాడతాను, ఓకే అని బలవంతంగా ఒప్పుకుంటాడు విజయ్. ఓ మై గాడ్,
థ్యాంక్స్ విజ్జు, థ్యాంక్ యూ సో మచ్. ఇక నా లవ్ లైఫ్ నీ చేతిలోనే ఉంది. మేబీ నీకు తొందరలో బావ రాబోతున్నాడు అంటూ సిగ్గుపడుతుంది సమీరా. విజయ్కి నవ్వాలో ఏడవాలో కూడా తెలియడం లేదు. బావ ఏంటి, ఈవెన్ నా అక్కకి కూడా మధుశ్రీ నచ్చింది. దేవుడా, నేనేం పాపం చేశానని నాకిలాంటి శిక్ష విధిస్తున్నావు అని మనసులో ఏడుస్తాడు విజయ్. ఇంత ఇంపార్టెంట్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యాక కూడా శామ్ను తొందరగా పంపించాలన్న ఆలోచన మాత్రం విజయ్కి పోలేదు. అతను వెంటనే, శామ్, ఇక ఇది సెట్ అయింది కదా, నువ్వు ఇంటికి వెళ్ళు, ఇప్పటికే చాలా లేట్ అవుతుంది అని అంటాడు. హాహా తెలుసు, కానీ నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా ప్రిపేర్ చెయ్యి, తిన్నాక వెళ్తాను అంటూ సోఫాలో అటూ ఇటూ దొర్లుతూ చెప్తుంది సమీరా. విజయ్ నిజంగా తన సహనాన్ని కోల్పోతున్నాడు. వీల్చైర్లో ఉన్న నాకే ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్తున్నావా? మళ్ళీ అడిగితే నిన్ను చూడ్డానికి వచ్చాను, నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను అంటుంది. అసలు నా అక్కేనా అంటూ మనసులో తిట్టుకుంటూ మౌనంగా ఉండిపోతాడు విజయ్. సమీరా ఫ్రిడ్జ్ లో తినడానికి ఏదైనా ఉందేమో అని చూడ్డానికి వెళ్తూ అక్కడ ఏదో గమనించి విజు అని గట్టిగా అరిచింది. ఇప్పుడేంటి అని విజయ్ అతని చెవులను చేతులతో మూసుకుని అడిగాడు. ఇంకో పక్క పవిత్రను శామ్ చూసిందేమో అని కూడా అనిపించి భయపడ్డాడు. చూడు, ఫుడ్ కూడా వేడివేడిగా ఉంది అంటూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఫుడ్ ను చూపిస్తూ హ్యాపీగా చెప్తుంది. పవిత్రతో కలిసి హ్యాపీగా తిందామని అనుకున్న విజయ్ ఆశలన్నీ నిరాశలయ్యాయి. ఇలాంటి అక్క ఎందుకు ఇచ్చావు దేవుడా అనుకుంటూ గట్టిగా అరవాలని ఫీల్ అవుతాడు. సమీర సడన్ గా డిటెక్టివ్ లాగా మారి, ఇవన్నీ ఎవరు చేశారు విజు? చూస్తుంటే ఫుడ్ చాలా వేడిగా ఉంది. ఖచ్చితంగా నువ్వు మాత్రం చేయలేదు, ఎందుకంటే మధ్యాహ్నం నుండి నువ్వు మీటింగ్లోనే ఉన్నావు. అంటే దీనికి అర్థం నీ గర్ల్ ఫ్రెండ్ నీతోనే ఉంటుందా? ఎవరా అమ్మాయి అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. శామ్ విజయ్ సమాధానం వినకుండానే అతని రూమ్ను చెక్ చేయడానికి వెళ్తుంది. పవిత్ర తన రూమ్కి వెళ్లిపోవడానికి ట్రై చేస్తుండగా తనని శామ్ చూస్తుందేమో అనే కంగారులో డోర్ దగ్గర ఉన్న చిన్న టేబుల్ వెనక దాక్కుంది. సీక్రెట్ రిలేషన్లో ఉంటే కూడా ఇంత టెన్షన్ ఉండదేమో. పవిత్ర గుండె చప్పుడు భయంతో పెరిగిపోయింది. తనొక దొంగలా దాక్కుంటూ ఇంత టెన్స్డ్ గా ఎందుకు ఫీల్ అవుతుందని తనను తానే అనుకుంటుంది. కారణమేదైనా ఆమె వల్ల విజయ్కి ప్రాబ్లం రాకూడదని అలాగే దాక్కుండిపోతుంది పవిత్ర. ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడం ఆపు శామ్ అంటూ విజయ్ కూడా డైనింగ్ రూమ్ నుండి బయటికి వస్తూ అరుస్తాడు. అయితే ఈ ఫుడ్ ను ఎవరు ప్రిపేర్ చేశారు చెప్పు అంటూ అనుమానంగా అడుగుతుంది శామ్. కొత్తగా పెట్టిన వాసవి హోటల్ నుండి సురేష్ ఆర్డర్ చేశాడు, అది ఎవరూ ప్రిపేర్ చేసింది కాదు అంటూ కఠినంగా జవాబు ఇస్తాడు విజయ్. వాసవి హోటల్ నుండా అని క్యూరియస్ గా అడుగుతూ టేబుల్ మీద ఉన్న ఫుడ్ ను టేస్ట్ చేస్తుంది. కాని చివరిసారి విజయ్ ఇంట్లో తిన్నప్పుడు కూడా సేమ్ ఇదే టేస్ట్ ఉన్నట్టు గమనించి, దీని టేస్ట్ సేమ్ లాస్ట్ టైం లాగే ఉంది, అప్పుడు వాటిని నువ్వే చేశావని, కొత్త స్టైల్ నేర్చుకుని చేశా అని చెప్పావు కదా, మళ్ళీ ఈరోజు వాసవి హోటల్ అని అబద్ధం చెప్తున్నావా? అసలేం జరుగుతుంది విజ్జు అంటూ కనుబొమ్మలు పైకి ఎగిరేస్తూ సీరియస్ గా అడుగుతుంది సమీరా. ఫుడ్ విషయంలో శామ్ చాలా క్లియర్ గా ఉంటుందని గుర్తు తెచ్చుకుని, సరే సరే, నిజమేంటంటే చివరిసారి కూడా వాసవి హోటల్ నుండే ఆర్డర్ చేశాను, కానీ నీతో అబద్ధం చెప్పాను అంటాడు విజయ్. ఫైనల్ గా విజయ్ ఎక్స్ప్లెనేషన్ ను నమ్మి, ఓ ఓకే, వాళ్ళ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది, ఖచ్చితంగా ఈ హోటల్ సక్సెస్ అవుతుంది, నువ్వు నిజంగా నా ముద్దుల తమ్ముడివి, నాకు ఆ ఫుడ్ నచ్చిందని అర్థం చేసుకుని ఈసారి కూడా అదే హోటల్ నుండి ఆర్డర్ చేపించావు కదా. వావ్, నేను పోయిన జన్మలో చాలా మంచిదాన్ననుకుంటా, అందుకే ఈ జన్మలో ఇంత మంచి తమ్ముడు పుట్టాడు, ఇక నా లైఫ్ కి ఇంకేం కావాలి అంటూ నవ్వుతూ చెప్తుంది సమీరా. కాని విజయ్ మాత్రం ఫుల్ ఆపోజిట్ గా ఫీల్ అవుతాడు. సమీర కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా ఫుడ్ అంతా తినడం మొదలుపెట్టింది. సడన్ గా సునామీ వచ్చినట్లు ప్లేట్స్ అన్నీ ఖాళీ చేసింది. కాని మష్రూమ్ ఆలూ ఫ్రైను మాత్రం ముట్టుకోలేదు.
తనకు ఆ కాంబినేషన్ నచ్చలేదు. అందుకే ఆ ఒక్కటి వదిలిపెట్టింది. కడుపు నిండా తిన్న తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతూ, వావ్ విజ్జు, ఫుడ్ సూపర్గా ఉంది. ఈ హోటల్లో ఇంత మంచి ఫుడ్ దొరుకుతుందని నాకు తెలీదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తాను. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఫుల్గా తిన్నాక కూడా ఇంకా తినాలనుంది అంటూ నవ్వుతుంది సమీరా. సరే, నీ కడుపు నిండేంత వరకు తిన్నావు కదా, ఇక దయచేయి అంటూ సీరియస్గా చెప్తాడు విజయ్. నిజానికి విజయ్కి కాళ్లు బాగా ఉండుంటే మాత్రం ఖచ్చితంగా శామ్ను బయటికి గెంటేసేవాడు. సమీరా తన బ్యాగ్ను తీసుకుని డోర్ దగ్గర నిలబడి, ఓకే విజు, బాయ్, నేను వెళ్తున్నాను. నెక్స్ట్ టైం వాసవి హోటల్ నుండి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు మాత్రం నన్ను పిలవడం మర్చిపోకు. గుడ్ నైట్. ఒంటరిగా దయాలతో ఎంజాయ్ చేసుకో అని వెటకారంగా అంటుంది. ముందు నువ్వు వెళ్ళిపో, ఇంకోసారి నా ఇంటికి రాకు అంటూ అరుస్తాడు విజయ్. కాని సమీర మాత్రం విజయ్ అరుపులను పట్టించుకోకుండా, సరే సరే, నెక్స్ట్ టైం నాతో పాటు అభిరామ్ను కూడా తీసుకొస్తాను అంటూ నవ్వుతుంది. విజయ్ చిరాకుగా నో థ్యాంక్స్ అని చెప్తాడు. సమీర విజయ్ వైపు చూస్తూ నాలుక బయటికి పెట్టి వెక్కిరిస్తుంది. విజయ్ వెంటనే తన పక్కనే టేబుల్ మీద ఉన్న న్యూస్ పేపర్ను తీసి శామ్ మీదికి విసురుతాడు. శామ్ నవ్వుతూ దాన్ని తప్పించుకుని బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. శామ్ వెళ్ళాక పవిత్ర మెల్లగా టేబుల్ వెనుక నుండి లేచి డోర్ దగ్గర పడిన స్లిప్పర్స్ను తీసి విజయ్ దగ్గరికి వస్తుంది. పవిత్ర ఇంకా అక్కడే ఉండడం చూసి కొంచెం ఎంబరాస్డ్ గా ఫీల్ అవుతూ, మధుశ్రీ, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నువ్వు వెళ్ళిపోయావనుకున్నాను అంటాడు. శామ్ తింటున్నప్పుడు పవిత్ర వెళ్ళిపోయి ఉంటుందని అనుకున్నాడు. కాని పవిత్ర వెళ్ళలేదు. ఒకవేళ నేను వెళ్ళిపోతే నువ్వేం తిని పడుకుంటావు అని కన్సర్న్డ్ గా అడుగుతుంది. విజయ్ను డైనింగ్ రూమ్ దగ్గరకు తీసుకెళ్లి టేబుల్ను చూసి పవిత్ర షాక్ అవుతుంది. మీ అక్క నిజంగానే మంచి ఫుడ్డీ అనుకుంటా, టేబుల్ మొత్తం ఖాళీ చేసింది అని నవ్వుతుంది. ఫుడ్డీ కాదు, తిండిపోతూ. ఒకప్పుడు డిటెక్టివ్ రేంజ్లో తన పవర్ చూపించేది. రిపోర్టర్ జాబ్ను వదులుకున్నాక ఆ పవర్ అంతా ఫుడ్ మీద చూపిస్తుంది అంటూ జోక్ చేస్తూ విజయ్ కూడా నవ్వుతాడు. శామ్ ముందు తనను ఎంత తిట్టినా తను వెళ్ళాక ఆమె మీద కోపమంతా ప్రేమగా మారింది అంటూ పవిత్ర గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. కాని విజయ్ మాత్రం మౌనంగా ఆమె వైపు గిల్టీ ఫీలింగ్తో చూడ్డం గమనించి, మిస్టర్ విజయ్, ఏమైంది అని అడుగుతుంది పవిత్ర. ఐఎమ్ సారీ మధుశ్రీ, నేను చాలా సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తున్నాను. నేను కేవలం నా గురించే ఆలోచిస్తూ ప్రతిసారి నేను ఇబ్బంది పెడుతున్నాను. నువ్వు ఓపెన్ గా నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్ కి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను కూడా నిన్ను శామ్ కి పరిచయం చేసి ఉండాల్సింది. అట్లీస్ట్ నెక్స్ట్ టైం అక్క వచ్చినప్పుడైనా నువ్వు ఇలా టెన్షన్ పడుతూ దాక్కోవాల్సిన అవసరం ఉండదు అంటూ బాధగా చెప్తాడు విజయ్. విజయ్ తనను తాను బ్లేమ్ చేసుకోవడం చూసి పవిత్రకి బాధ కలుగుతుంది. ఇందులో విజయ్ తప్పేమీ లేదని, అతను క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని నమ్ముతుంది. అందుకే అతని ముందు కూర్చుని కళ్లలోకి చూస్తూ, ఇట్స్ ఓకే మిస్టర్ విజయ్, నువ్వు సెల్ఫిష్ గా బిహేవ్ చేయడం లేదు. మనిద్దరికీ ఎలాంటి ఇబ్బందులు రాకూడదని నువ్వు ఆలోచిస్తున్నావు. నీ చిన్నక్క మనస్తత్వం ప్రకారం తనకు నా గురించి తెలిస్తే ఖచ్చితంగా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని ప్రపంచం మొత్తానికి చాటింపు వేస్తుంది. కాబట్టి ఇలానే ఉందాం, ఇందులో నాకేం ఇబ్బంది లేదు అంటూ విజయ్ మనసులో ఉన్న డౌట్స్ ను తుడిచేసింది. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 89. పవిత్రను తప్పుపట్టిన సమాజం. తన వల్ల పవిత్ర దాక్కుంటూ ఇబ్బంది పడుతుందని విజయ్ బాధపడుతూ ఉంటే అందులో అతని తప్పేమీ లేదని విజయ్ను ఓదార్చుతుంది పవిత్ర. ఎంతైనా పవిత్ర పేరులేని ఒక చిన్న నటి. ఒకవేళ విజయ్ ఫ్యామిలీకి తన గురించి తెలిస్తే ఖచ్చితంగా తను అతని స్టేటస్ ను అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుందని అనుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్లు నిజంగా అలా అపార్థం చేసుకుంటే అందరూ తనని క్రిటిసైజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. వెంటనే విజయ్ పవిత్ర చేతులను పట్టుకుని, మధుశ్రీ, అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాడు. పవిత్ర కన్నా బాగా అతని ఫీలింగ్స్ ను ఇంకెవరూ అర్థం చేసుకోలేరేమో అని
ఫీల్ అవుతాడు విజయ్. మనలో మనకు థ్యాంక్స్ అవసరం లేదు మిస్టర్ విజయ్, కానీ ఇదంతా కొంచెం ఎక్సైటెడ్గా అనిపించడం లేదా అంటూ చిలిపిగా నవ్వుతుంది పవిత్ర. విజయ్ రిప్లై ఇవ్వకముందే పవిత్ర వంటగదిలోకి వెళ్తూ నీకు తినడానికి ఏం కావాలి అని అడుగుతుంది. లాస్ట్ టైం చేశావు కదా నూడిల్స్, ఇప్పుడు కూడా అదే చెయ్యి. నువ్వు చేసే నూడిల్స్ టేస్ట్ నాకు బాగా నచ్చింది అంటూ ఉత్సాహంగా చెప్తాడు విజయ్. ఓకే, నాకు జస్ట్ 10 minutes ఇవ్వు, టేస్టీ నూడిల్స్తో వస్తాను అని చిరునవ్వుతో చెప్పి కిచెన్లోకి వెళ్లిపోతుంది. 10 నిమిషాల్లో తన స్పెషల్ రెసిపీ అయిన నూడిల్స్తో బయటికి వస్తుంది. ఇద్దరూ కలిసి హాల్లోనే కూర్చుని ఆనందంగా ఆస్వాదిస్తారు. పవిత్ర పంచుతున్న ప్రేమకే విజయ్ కడుపు సగం నిండిపోయింది. అతని పక్కన పవిత్ర ఉంటే చాలు. నిద్ర తిండి లేకుండా కేవలం నీళ్లు తాగుతూ కూడా బ్రతకగలను అన్న ఫీలింగ్ కలుగుతుంది విజయ్కి. డిన్నర్ అయ్యాక విజయ్కి మసాజ్ ఆక్యుపెంచర్ చేసి తన రూమ్కి వచ్చేసి పడుకుంటుంది. మరుసటి రోజు మంచి రెస్ట్ దొరికిన తర్వాత పవిత్ర సెట్కి బయలుదేరింది. దారిలో వెళ్తుండగా తనకు ప్రీతి దగ్గర నుండి కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగానే పవి, న్యూస్ చూసావా? నువ్వు హెడ్లైన్స్ లో ఉన్నావు అంటూ ప్రీతి అరుపులు వినిపించాయి. హెడ్లైన్స్ ఏంటి? నేను న్యూస్లో రావడమేంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది పవిత్ర. తనింకా న్యూస్ చూడలేదు, అందుకే చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంది. నేను చెప్పడం కన్నా నువ్వే చూడు, నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ప్రీతి. అప్పటికే ప్రీతికి ఆ న్యూస్ రాసిన వారి మీద కోపం పీకల వరకు ఉంది. కావాలనే పవిత్రను బాధ పెట్టాలని చూస్తున్నారని పవిత్రకి తెలుసు. పవిత్ర స్టూడియో దగ్గర ఆగి మొబైల్లో న్యూస్ ను చూస్తుంది. కొత్తగా చాలా హాట్ టాపిక్స్ అప్డేట్ అయ్యాయి. నీచానికి దిగజారిన కిరణ్ గర్ల్ ఫ్రెండ్ మధుశ్రీ రహస్య ప్రేమికులు, కిరణ్ ను చీట్ చేసిన చిన్న నటి, మధుశ్రీ సీక్రెట్ రిలేషన్షిప్స్ అంటూ వివిధ హెడ్లైన్స్ తో మధుశ్రీ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఈ హెడ్డింగ్స్ ను చూడగానే కావాలనే ఎవరో ఇలా చేస్తున్నారని పవిత్రకి అర్థమయ్యింది. అసలు నేను కిరణ్ కి గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడయ్యానని, అతన్ని చీటింగ్ చేయడానికి అని మనసులో అనుకుంటూ ఒక హెడ్లైన్ మీద క్లిక్ చేస్తుంది. ఆ న్యూస్ ఓపెన్ అవ్వగానే మీద ఒక బ్లర్రీ ఫోటో అటాచ్ చేసి ఉంది. అందులో ఒక అమ్మాయి నెట్టెడ్ గౌన్ వేసుకుని గులాబీ రేకులతో డెకరేట్ చేసిన బెడ్ మీద పడుకుని ఉంది. ఆ ఫోటోను చూడగానే పవిత్రకి అర్థమైంది, ఆ రోజు అటక మీద స్పృహ కోల్పోయిన తర్వాత మోహనకృష్ణ చేసిన నిర్వాకమని. ఆ ఫోటో చూడ్డానికి బ్లర్గా ఉన్నా అందులో ఉంది పవిత్ర అని చెప్పడం కష్టమేమీ కాదు. ఆమె యూనిక్ ఫేస్ చాలు ఎవరైనా ఈజీగా గుర్తుపట్టడానికి. ఆ ఫోటో కింద మధుశ్రీ ఎవరితోనో రాడిసన్ హోటల్కి వచ్చిందని, తనతో వచ్చిన వ్యక్తికి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో గొప్ప అథారిటీ ఉందని, వాళ్లు నైట్ మొత్తం హోటల్లోనే స్పెండ్ చేశారని ఉంది. ఇది మాత్రమే కాకుండా పవిత్రకు ఇద్దరు మిత్రులు సినిమాలో ఆడిషన్లో లేకుండా ఛాన్స్ వచ్చిందని, దానికి కారణం ఆమె హైయర్ అప్స్ తో లింక్స్ ఉందని కూడా ఆ న్యూస్ లో మెన్షన్ చేయబడింది. ఈ ఆర్టికల్ చదివాక తనతో పాటు హోటల్లో ఉన్న వ్యక్తి ఎవరనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. న్యూస్ లో వచ్చిన డిస్క్రిప్షన్ ప్రకారం ఇద్దరు వ్యక్తులు మాత్రమే అయ్యుంటారు. ఆ వ్యక్తి గ్లోబల్ రేడియంట్ కంపెనీ సీఈఓ అయిన విజయ్ అయ్యుండాలి, లేక వైస్ ప్రెసిడెంట్ సూర్య అయ్యుండాలి. చాలా మంది జనం మధుశ్రీతో హోటల్లో ఉంది సూర్య అని గెస్ చేశారు. ఎందుకంటే విజయ్ ఆరోగ్య పరిస్థితి గురించి అందరికీ తెలుసు కాబట్టి. ఈ న్యూస్ లో యాక్టర్ కిరణ్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోని టాప్ వ్యక్తులను మెన్షన్ చేయడం వల్ల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ చాలా మంది అటెన్షన్ ను లాక్కుంటుంది. ఈ న్యూస్ వైరల్ అవ్వడమే కాదు, చాలా మంది జనం వాళ్లకు నచ్చినట్లుగా కామెంట్స్ చేయడం కూడా మొదలుపెట్టారు. మొదట కిరణ్, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇంకా గొప్ప పేరు గల వ్యక్తి నెక్స్ట్ ఇంకెవరో. మధుశ్రీతో హోటల్కి వెళ్ళింది ఎవరనుకుంటున్నారు? గ్లోబల్ రేడియంట్ కంపెనీ వాళ్ళు అయ్యుంటారా? సూర్య అనుకుంటున్నారా? విజయ్ అనుకుంటున్నారా? ఖచ్చితంగా సూర్య అయ్యుంటాడు. విజయ్కి ఏదో ప్రాబ్లం అంట కదా, సో విజయ్ అయ్యే ఛాన్సే లేదు. పాపం కిరణ్, తన గర్ల్ ఫ్రెండ్ ఇంత ఫాస్ట్ గా అతన్ని చీట్ చేసింది. హేయ్ ప్లీజ్, ఇందులోకి కిరణ్ ను లాగొద్దు. మధుశ్రీ, నీ బిహేవియర్ తో మా కిరణ్ క్యారెక్టర్ కి మచ్చ తెస్తున్నావు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా?
పాపులారిటీను పెంచుకోవడం కోసం వచ్చిన ప్రతి ఆప్షన్ను తప్పా ఒప్పా అని కూడా చూడకుండా యూజ్ చేసుకుంటుంది అంటూ ఇదంతా నిజమేనా కాదా అని ఆలోచించకుండా నెటిజన్స్ డైరెక్ట్గా పవిత్రను తిట్టడం, క్రిటిసైజ్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేశారు. అసలు ఈ ఫోటోను ఎవరు లీక్ చేశారు అని పవిత్ర ఆశ్చర్యంగా ఫీల్ అవుతుంది. అఫ్కోర్స్ ఇది తనకు ఇష్టం లేని కుటుంబ సభ్యుల పనే అని అర్థమయ్యింది. కాని అందులో ఎవరు? మోహనకృష్ణ చేసి ఉంటాడా? లేదు, తను చెయ్యడు. ఎందుకంటే మోహనకృష్ణకి అన్నిటికన్నా పరువు ముఖ్యం. అతనికిలా చెయ్యాలనున్నా అనుకోకుండా పవిత్ర అతని కూతురుని అందరికీ తెలిస్తే అతని పేరుకి మచ్చ వస్తుందని ఆగిపోతాడు. కాబట్టి ఈ ఫోటో లీక్ చేసింది మోహనకృష్ణ కాదు. అయితే ఇది ఖచ్చితంగా దామిని పనే. తన కెరియర్ని అణిచివేయాలని ఈ ఫోటోను పంపించింది. చేసిందంతా దామినీనే అని పవిత్రకి అర్థమయ్యింది. ఆమెకి పవిత్ర అంటే జలసి, ద్వేషం, కోపం. అందుకే తన భవిష్యత్తును ఎలాగైనా పాడు చేయాలని ట్రై చేస్తుందని పవిత్రకి తెలుసు. తన పేరును నాశనం చేయడం కోసం దామిని ఇంతదాకా వస్తుందని పవిత్ర ఊహించలేదు. ఇలా దామిని గురించి ఆలోచిస్తూ ఉండగా కిరణ్తో వచ్చిన రూమర్స్ ను కూడా తనే క్రియేట్ చేసిందేమో అని పవిత్రకి అనుమానమొచ్చింది. ఎందుకిలా టార్గెట్ చేసి తనతో ఆడుకుంటున్నారని పవిత్రకి గట్టిగా అరవాలని అనిపించింది. ఇదంతా ఆలోచిస్తూ సెట్ దగ్గరికి చేరుకోగానే తన ముందు కొంతమంది ఫీమేల్ స్టూడెంట్స్ గుంపుగా నిల్చున్నారు. వాళ్లంతా కలిసి పవిత్రను తిడుతూ క్రిటిసైజ్ చేస్తున్నారు. కిరణ్ను చీట్ చేయడమే కాకుండా ఒక అమ్మాయిని మర్చిపోయి బిహేవ్ చేస్తుందని అభాండాలు వేస్తూ పవిత్ర మీద అరుస్తున్నారు. సడన్ గా కొంతమంది అమ్మాయిలు పవిత్రను గుడ్లతో, టమాటాలతో కొట్టడం స్టార్ట్ చేశారు. పవిత్ర ఏం చేయలేకపోతుంది. తన తల మీద, ఒంటి మీద ఎగ్స్ అన్నీ పడుతూ తన నుండి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎగ్ వైట్ మొత్తం ఆమె శరీరం నుండి డ్రిప్ అవుతూ పడుతుంది. ఇది నిజంగా చాలా డిస్గస్టింగ్ అని అనిపిస్తుంది పవిత్రకి. చివరిసారి కాఫీ మీద పడినప్పుడు లక్కీగా విజయ్ వచ్చి తనకు హెల్ప్ చేశాడు. కానీ ప్రతిసారి అదే లక్ వర్కౌట్ అవ్వదు కదా. ఈరోజు పవిత్రతో గొడవ పెట్టుకుంటున్న స్టూడెంట్స్ నిజమైన కిరణ్ ఫ్యాన్స్. ముందుసారిలా అరేంజ్ చేసిన వాళ్లు కాదు. వాళ్ళంతా చాలా కోపంగా పవిత్రను చంపేసేలా చూస్తున్నారు. అదే సమయానికి అక్కడికి ఒక సెలబ్రిటీ వ్యాన్ వస్తుంది. ముందు సీట్లో కూర్చున్న రాజు బయట జరుగుతుందంతా చూసి, దామిని అటు చూడు, మధుశ్రీని గుడ్లతో కొడుతున్నారు. చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ రాక్షసానందం పొందుతూ దామినికి చెప్తాడు. దామిని తన సన్ గ్లాసెస్ ను తీసి విండో నుండి బయటికి చూస్తుంది. పవిత్రను ఈ స్థితిలో చూస్తుంటే తనకు చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపిస్తుంది. హే పవిత్ర, ఇంకెప్పుడు నాతో పెట్టుకోవాలని ట్రై చేయకు, లేదంటే నీ గతి ఇంతే అని అనుకుంటూ నవ్వుతుంది. పవిత్రను అటాక్ చేయాలంటే కేవలం కిరణ్తో సంబంధం ఉందని రూమర్ స్ప్రెడ్ చేస్తే చాలు. ఆ పిచ్చి ఫ్యాన్స్ అదే నిజమనుకుని పవిత్రను చిత్రహింసలు పెడతారని నమ్ముతుంది దామిని. ఇక పవిత్ర మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటే ఇదే మంచి పద్ధతి. చేతులను మురికి చేసుకోకుండానే తనను దెబ్బతీయవచ్చని దామిని ఫీల్ అవుతుంది. ఇంకోవైపు గ్లోబల్ రేడియంట్ ఎంటర్టైన్మెంట్ లో బ్లాక్ కలర్ సూట్లో ఉన్న సూర్య కోపంగా ప్రెసిడెంట్ ఆఫీస్ డోర్ను గట్టిగా తీసుకుని డైరెక్ట్ గా ఎంటర్ అవుతూ విజయ్ ముందు ఒక న్యూస్ పేపర్ను విసిరేసి, దీనికి అర్థమేంటి అని సీరియస్ గా అడుగుతాడు. ఫైల్స్ లో ఏదో రాస్తున్న విజయ్ సడన్ గా ఆపి అతని అన్నవంక చూసి ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతాడు. నువ్వే చూడు అని పేపర్ వైపు చూపిస్తూ కోపంగా విజయ్ కళ్ళలో చూస్తూ చెప్తాడు సూర్య. ఇంకొక్క మాట కూడా మాట్లాడకుండా విజయ్ న్యూస్ పేపర్ను తీసి అందులో అతను, పవిత్ర రాడిసన్ హోటల్లోకి వెళ్లినట్టు ఉండడం చూశాడు. న్యూస్ పూర్తిగా చదివాక పేపర్ను పక్కన విసిరేస్తూ ఎలాంటి ఎమోషన్ లేకుండా, ఇది కేవలం రూమర్ మాత్రమే, ఎందుకంత సీరియస్ గా తీసుకుంటున్నావు అని అంటాడు విజయ్. అఫ్కోర్స్ సీరియస్ గా తీసుకుంటాను విజయ్, ఎందుకంటే అందరూ అది నేననుకుంటున్నారు అంటూ అరుస్తాడు సూర్య. తన ముఖంలో ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ ఇట్టే కనిపిస్తుంది. ఇదంతా కావాలనే విజయ్ చేశాడని సూర్య ఫీల్ అవుతాడు. పబ్లిక్ అందరి ముందు తను మంచివాడు కాదని చూపించడానికి విజయ్ ఇలా ప్లాన్ చేశాడని సూర్య అపార్థం చేసుకుంటాడు. అన్నయ్య, ఐమ్ సారీ,
ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ ఎవరైనా రిపోర్టర్స్ అడిగితే ప్లీజ్ మధుశ్రీ గురించి చెప్పొద్దు అంటూ వేడుకుంటాడు విజయ్. ఇందులో సూర్య తప్పు లేకున్నా అతని మీద మచ్చపడడంతో విజయ్ క్షమాపణలు కోరాడు. విజయ్కి మధుశ్రీని ప్రొటెక్ట్ చేయాలని ఉంది. సూర్య ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపాడేస్తే విజయ్ వాటిని శామ్తో చెప్పి ఈజీగా క్లియర్ చేపించగలడు. అందుకే మధుశ్రీ గురించి చెప్పొద్దు అని సూర్యను కోరుతాడు. ఇలా ఒక అమ్మాయి కోసం విజయ్ ఇంతలా తాపత్రయపడడం ఇదే మొదటిసారి. అందుకే సూర్య అనుమానంగా, నువ్వు ఆ అమ్మాయి మధుశ్రీ రిలేషన్లో ఉన్నారా అని అడుగుతాడు.